ఈ 5 ఏళ్ల కాలంగా కూడా మీకు ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వచ్చినా ఈ రాయదుర్గాన్ని రామచంద్రారెడ్డి చూసినంత ఎవరు చూసి ఉండడానికి కూడా సాధ్యమే లేదు. నేను చూడని గ్రామం లేదు, నేను రాని ఇల్లు లేదు. చనిపోయిన దానికి వచ్చిన, దినాలకు వచ్చిన, అమ్మాయిని కూర్చోబెడితే వచ్చిన, శ్రీమంతం అంటే వచ్చిన, పుట్టినరోజులంటే వచ్చిన, ఎంటికలు తీపిస్తారంటే వచ్చిన, పెళ్ళిళ్ళకి వచ్చిన, ప్రతి దానికి కూడా మీలో ఒకటిగా ప్రతి కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి. ఇప్పుడు ఇంకా చాలామందికి ఏ ఊర్ల నుంచి ఏ ఊర్లకి దారులు కూడా తెలియకుండా ఉంటారు. కానీ రామచంద్రారెడ్డి ప్రతి గ్రామంకి వచ్చాడు. ప్రతి తోటలో 2 ఇండ్లు ఉన్నాయన్నా కూడా ఆ 2 ఇండ్లు ఉండే తోటకు కూడా వచ్చిన, ఆ తోటలో కూడా పలకించుకొని వచ్చిన. కాబట్టి రాయదుర్గం అంటే రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి అంటే రాయదుర్గం అనే విధంగా ఈ 15 సంవత్సరాలుగా ప్రతి గడప నేను వచ్చిన, గడప గడప పేరుతోటి ప్రతి ఇంటికి కూడా నేను వచ్చిన. కాబట్టి రామచంద్రారెడ్డి ఎప్పటికీ రామచంద్రారెడ్డి ఈసారి టికెట్ లేదు, ఎమ్మెల్యే అన్నంత మాత్రాన మీకు నేను దూరం కాను. మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఎప్పటికీ మీ వాడినే, ఎప్పటికీ మీ వాడినే. మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అధికారం ఎలక్షన్ల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. ఈరోజే మనం అనుకుంటే అన్నీ జరగవు, అనుకున్నట్టు జరగవు. 2014లో నేను ఓడిపోయినా. గెలుపులు ఓటమిలు సహజమే, గెలవచ్చు ఓడొచ్చు. గెలిచినా ఓడినా మిమ్మల్ని వదులుకోకుండా మీ తోడు ఉండేవాడు, మీకు అండగా ఉండేవాడు ఈ రామచంద్రారెడ్డి అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోజులలో కూడా ఏదైనా పని మీకు ఎవరి నుంచి సహాయం అందకపోతే గుర్తుపెట్టుకోండి, అధికారం ఉన్ని లేకపోయినా రామచంద్రారెడ్డి అనే మీ సోదరుడు ఉన్నాడు. ఏ అవసరం ఉన్నా కూడా ఫోన్ చేసినా, ఇంటికి వచ్చినా కూడా ఆ పని ఎలా కాదో నిలబడి, ఎవరు అడ్డు వచ్చినా కూడా ఎదిరించి కానీ మీ పని చేపించి పెట్టే బాధ్యత ఈ రామచంద్రారెడ్డి తీసుకుంటాడు. సులభంగా ఉన్నాడు ఈ రామచంద్రారెడ్డి. మన ఎవరికే కానీ రాయదుర్గం ప్రజలకు ఎక్కడ అన్యాయమైనా, ఎక్కడ పని జరగకపోయినా అంత సులభంగా వదిలేవాడు కాదు ఈ రామచంద్రారెడ్డి. నీకేం సంబంధం, నీ ఎమ్మెల్యే కాదు అంటే కూడా నేను ఒక సాధారణ పౌరుడిగా నాకుండే హక్కు, నా బాధ్యత ప్రకారంగా మీ అందరికీ పరిచయం ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి మరీ చెప్తున్నా, ఎప్పటికీ మీ వాడినే. నేను మళ్ళీ కూడా ముందు మీకు సహాయం చేసే అవకాశం వస్తే మీకు తప్పకుండా సహాయం చేస్తాను. నాకు సహాయం చేసే అవకాశం వస్తే మీరు సహాయం చేయాలి. చేస్తారా? థ్యాంక్ యూ. మీకు సహాయం చేసే అవకాశం వస్తే నేను చేస్తా. నాకు సహాయం చేయాల్సిన అవసరం వస్తే మీరు సహాయం చేయండి. మీకు నేను, నాకు మీరు అండదండగా ఉండి ఇలా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ చెప్తూ, మీకు మీ కుటుంబంలో మీ అత్త, మామ, అమ్మ, నాన్న, పిల్లలు అందరికీ కూడా ఆ దేవుడు మంచి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మీ ప్రేమ అభిమానాలకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మీ ప్రేమ అభిమానాలు నిలబెట్టుకుంటాను, మీరు సాయం చేసిన రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి మీకు మాట చెప్తూ మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.